ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు తెల్లవారుజామున 2 గంటలకు గర్భాలయంలో ఉన్న శ్రీ స్వామివారిని అమ్మవార్లను సుప్రభాత సేవతో మేల్కొల్పి తదుపరి శ్రీ స్వామివారి అమ్మవార్లకు మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మ నరేంద్ర స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు 5 గంటలకు శేషపాన్పుపై విష్ణుమూర్తి లక్ష్మీదేవి అవతారంలో అలంకరించిన శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకునే దర్శన భాగ్యం కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా వివిధ రకముల సుగంధభరితమైన పుష్పములతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోడూరి రామచంద్రమోహన్ వ్రతమండపాలను, దర్శనం క్యూలైన్లను, సిబ్బందిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు చర్యలు చేపట్టారు. దర్శనానంతరం భక్తులకు కదంబం ప్రసాదం వితరణ గావించారు. తదనంతరం 10 గంటలకు సర్వాంగ సుందరంగా అలంకరించిన వెండి రథంపై శ్రీ స్వామివారిని అమ్మవార్లను ఆశీలను గావించి తూర్పు రాజగోపురం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ గావించారు. భక్తులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి అవతారంలో ఉన్న శ్రీ సత్యదేవుని దర్శించుకోవటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ముక్కోటి ఏకాదశి పూజా కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ అర్చకులు, దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్రమోహన్, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. पुंडरीकं ब्रह्मणा ब्रह्मणाया विश्वात्मायामि ब्रह्मणायामि ब्रह्मणा वन्दमानो ब्रह्मणायामि ब्रह्मणा वन्दमानः वन्दमानो ब्रह्मणा शास्ते शास्ते यजमानो शास्ते यजमानः మీ దగ్గరికి వెళ్ళిపోతాను.